వెనకాల అందరు ఉన్నారనమాట. హాయ్ ఫ్రెండ్స్, వెనకాలే కూర్చో. ఓకేనా? ఓకేనా కాదా? నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది. ట్రాఫిక్ జామ్ అయితే ఇంకంతే సంగతి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. వెనకాల చూసారు ఇంకో లాంగ్వేజ్. బొమ్లా మోహినోజుకు లోహక్వే ఉనకాస్త తిరణాలకే వచ్చాము. నాకు అర్థం కాలేదు సార్. జాగ్రత్తగా దీన్ని పగలగొట్టి పాడు చేస్తాడనమాట. అట్లుంటది మనతోని. బుడ్డిగాడు కూడా ఫస్ట్ టైం వచ్చాడు ఇన్ని సంవత్సరాల్లో, ఎందుకంటే ఇటు పుట్టి ఇంకా సంవత్సరం అవ్వలేదు కాబట్టి. హాయ్, హలో, నమస్తే. నేను మీ శ్రీ రితిక. ఇప్పుడు చూసిన కార్లో ఎక్కడికో దగ్గర తిరుగుతూ ఉంటారు అనుకుంటారు కదా. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే ఇంకా తెలీదు. మా శర్వణ్ గారు సాయంత్రం 4:30కు మొదలు పెట్టాడు బయటికి వెళ్దామని. వెళ్దాం అనుకుంటూ ఉన్నాం అనమాట. సండే కదా, ఎక్కడికో దగ్గర తీసుకెళ్ళమని. కాకపోతే మా చిన్నోడు ఇంకా పడుకొని లెగలేదనమాట. వాడిని డిస్టర్బ్ చేయడం ఎందుకని వెయిట్ చేస్తూ ఈ టైం అయింది. వాడు లేచాడు కాబట్టి ఎక్కడికో దగ్గరికి వెళ్దామని కార్ అయితే తీసాం. ఇంకా ఎక్కడికి వెళ్దాం అన్నది మేము డిసైడ్ అవ్వలేదు. అదిగో వెనకాల చూడండి, వెనకాల అందరు ఉన్నారనమాట. హాయ్ ఫ్రెండ్స్. సో కెమెరామెన్ అవతల ఉన్నాడు, వాడు కనబడ్డు. వాడిని తర్వాత చూపిస్తాను మా తమ్ముడిని. సరే తరలే. అందరం కలిసి రోడ్ని అయితే పడ్డాం. ఎక్కడికో దగ్గరికి అయితే వెళ్తాము. ఎక్కడికి వెళ్తాం అనేది మీతో అయితే ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. ఓకే? పోలీస్ మామూలు కొట్టేస్తారు నువ్వు ముందుకు కూర్చుంటే. నువ్వు వెనకాలే కూర్చో. ఓకేనా? ఓకేనా కాదా? నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది. గుడ్ బాయ్. మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఆఫీస్కి వద్దా? ఓకే, ఆఫీస్కి వద్దు. ఇంకా పార్కి వద్దు. నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం రా? ఐస్ క్రీమ్ తింటావా? రాత్రులు ఐస్ క్రీమ్ తింటే పళ్ళు పుచ్చిపోతాయి. ప్రస్తుతానికైతే ఎటెల్లాలో తెలియక అమీర్పేట నుంచి అట్లా సోమాజీ కూడా వైపు తిప్పేసా. వీడేమో డ్రైవింగ్ సీట్ లోకి వస్తానని టార్చర్ పెడుతున్నాడు నన్ను. రే వదలరా చెయ్యి. అరుస్తున్నాడు భయ్యుడు. బాగా వెళ్తున్నాం కదా, ట్రాఫిక్ మొత్తం జామ్ అయ్యి అడ్డగోలుగా చూసారా. ట్రాఫిక్ అంతా జామ్ అయి కూర్చున్నాం. ఫస్టే ఎక్కడికి వెళ్తున్నామో క్లారిటీ లేదు. ట్రాఫిక్ జామ్ అయితే ఇంకంతే సంగతి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. శర్వను, మొత్తానికి అనుకున్న సాధించావా? కారు నడుపుతున్నావా? డ్రైవింగ్ ఫీల్ ఎలా ఉంది? నువ్వేంట్రా డ్రైవింగ్ ఫీల్ ఎలా ఉంది? ఎందుకు మాస్టారు మాటమాటిక్ అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు. జీవితకాలం లేటు. ఏం అర్థం కాల. సూపరా? బాగుందా? అమ్మా చెప్పాడు చాలు. ఈయన హెవీ వెహికల్ డ్రైవర్ అనమాట. సో ఈయనకి అన్ని లైసెన్స్లు ఉన్నాయి కాబట్టి ఈయన ఏ బండి అయినా నడపొచ్చు. కాకపోతే ఇలా వెనకాల కూర్చున్న వాళ్ళు ఏదైనా అయితే బ్లేమ్ అవుతారు. వాడి చేతిలో ఏం లేదు, నీ స్టీరింగ్ చాలా గట్టి పట్టుకున్నా. ఆడ అలా ఊరికే అట్లా అనుకోవాలి అంతే. సైకిక్ ఆనందం. వెనకాల చూసారు ఇంకో లాంగ్వేజ్. బొమ్లా మోహినోజుకు లోహక్వే ఉనకాస్త. వీడియో రికార్డింగ్ మాట దేవుడే కానీ నాకు పార్కింగ్ దొరకడానికే 10 నిమిషాలు పట్టింది. సో ఫైనల్లీ ఎక్కడికి వెళ్దామని నేనైతే లుంబిని పార్క్కి వెళ్దామని అనుకున్నాను. అమరవీరుల స్తూపం దాటి క్రాస్ చేస్తే అదిగో అక్కడ ఉంది అమరవీరుల స్తూపం. చాలా లోపల తిరిగి సెర్చ్ చేస్తే ఫైనల్లీ పార్కింగ్ దొరికింది. లోపలికి వెళ్ళాక పరిస్థితి ఏంటో అప్పుడు చూస్తామన్నమాట. ఎస్, ఎంతమంది జనాన్ని చూసిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటి? ఇంకో రోజు రావచ్చు. పిక్చర్ స్కై ఈజ్ బ్లూ, పిక్చర్ ఈజ్ సో క్లియర్ ఏదో చెప్పి ఇంకా ఈ జనాలు చూడండి. మేము లుంబిని పార్క్ వచ్చామా లేదంటే ఏదైనా తీర్థయాత్రలకి తిరణాలకి వచ్చామా మాకేం అర్థం కావట్లేదు సార్. అదే మ్యాజిక్. ఇది లుంబిని పార్కే రాజీ. హాయ్ ఫ్రెండ్స్, మేము లుంబిని పార్క్ వచ్చాము. అవునా? నిజమా? మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. ఇది లుంబిని పార్కే. నువ్వు ఇంతవరకు రాలేదా? సరిపోయింది.
మా అక్క ఫస్ట్ టైం లుమ్ని పార్క్ వచ్చింది. మా బుడ్డిగాడు కూడా ఫస్ట్ టైం వచ్చాడు ఇన్ని సంవత్సరాల్లో, ఎందుకంటే ఇటు పుట్టి ఇంకా సంవత్సరం అవ్వలేదు కాబట్టి. చేసేసాం, బాగా చేసేసాం. సో ఇదేందో పెద్ద తిరణాలకు వచ్చినట్టే ఉంది నాకైతే. చాలా సార్లు వచ్చాను నేను లుమ్ని పార్క్ అని, ఇంత జనం ఎప్పుడు లేరు. ఈరోజేంది జనం. అక్క ఎలా అనిపిస్తుంది, సంతకు వచ్చినట్టుందా? తిరణాలు ఏంటమ్మా, తిరణాలు. తిరణాలకే వచ్చాము. నాకు అర్థం కాలేదు సార్. సిటీలో ఉన్న వాళ్ళందరూ తిరణాలు సంతలు మిస్ అవుతున్నానని ఎటువంటి బాధలు పడద్దు. పల్లెటూరు వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు సంతల్లోని. మీకు ఎవరికైనా సంత కావాలి ఇలా తిరణాలు కావాలంటే దయచేసి హైదరాబాద్ లోనే లుమ్ని పార్క్ వచ్చేసేయండి. ఇక్కడ పుష్కలంగా సంత అంతా ఉంది. చూసారా, హైదరాబాద్ లో ఉన్న జనం అంతా ఇక్కడ ఉన్నట్టున్నారు కదరా అయ్యా. ఏం కావాలి? జెట్ కూర్చుని 250కి. ఇంకేమైనా కావాలా? నాసాలో వెళ్ళేది, ఎగిరేది, దూకేది, అండర్ వాటర్ వెళ్ళేది, ఇంకా పారాషూట్, ఇంకేమైనా కావాలా 200కి? ఏం కావాలి? మొదలెట్టాడు రయ్య ఈడు హాయిలో. నాయనో కర్మ. It's laughing time. నాని బాగుందా చిన్ను? ఏం బాగుందో వాడికి తెలీదు కానీ బాగుంది. ఏం కొన్నావు? ఏం పేరేంటది? ఏం కొనుక్కున్నావురా? గట్టి చెప్పు, గట్టి చెప్పు. ఏంటది? ఫోనా? ఈ గోల్లో నేను లుమ్ని పార్క్ చూడలేను, మా వాళ్ళకి చూపించడానికి. కానీ నేను బయటికి వెళ్ళిపోతాను ఫస్ట్, ఎందుకంటే నాకు సఫికేషన్ ప్రాబ్లం ఉంది. ఎంతమందిని జనాలు చూసాక నాకు ఊపిరి ఆడట్లా, కొంచెం చిరాకుగా ఉంది. పిల్లలు కూడా చిరాకు పడుతున్నారు అనమాట. సో చాలా జాగ్రత్తగా బయటికి వెళ్ళిపోతాను నేను. బాగుందా? ఓకేనా? ఇదిగో అది ఇచ్చే, ఇది పట్టుకో, ఎంజాయ్. వాడి బెలూన్ అని మేము బయలుదేరినప్పుడు మొదలు పెట్టాడు. ఎక్కడో చెక్ పోస్ట్ లో కనిపిస్తే ఫైనల్ గా సాధించి కొనేసుకున్నాడు. ఇది ఇంటికి వెళ్ళలోపు ఎరగ కొట్టేసి జాగ్రత్తగా దీన్ని పగలగొట్టి పోట్ చేస్తాడు అనమాట. అట్లుంటది మనతోని. ఏ ప్లాన్ లేకపోవడం ఒక ప్లాన్ అనుకొని బయలుదేరి వస్తే, నేను నా ఫ్రెండ్స్ తో కలిసి సండే టైంలో వస్తాను. కానీ ఎప్పుడు ఇంత రష్ ఉండదు. ఈ ప్లేస్ అనే కదా జనరల్ గా. కానీ పాప మా అక్క చాలా తక్కువ వస్తుంది కదా, ఆదివారం రోజు బయటకు తీసుకొస్తామని అలా బయటికి తీసుకొస్తే మొత్తం తిరణాల్లా ఉంది. సఫకేట్ అయిపోయి నాకైతే ఊపిరాడలేదు. మా వల్ల కాదు, టికెట్ వేస్ట్ అయితే అయింది. అది మనిషి 20 రూపీస్. దానికి ప్రాణం కన్నా అది ఇంపార్టెంట్ కాదు కదా. దెబ్బగా బయటకు వచ్చేసాం. బయటికి వచ్చి కాసేపు గాలి పీల్చుకొని ఏమైనా తిందామని అంటే మా అక్క మొక్కజొన్న తినకూడదు, తర్వాత మ్యాంగో తినకూడదు. ఎందుకంటే మా బుడ్డోడు రెండోడు పుట్టి జస్ట్ 8 months అయింది కాబట్టి కొన్ని ఫుడ్స్ తనకి తినకూడదని డాక్టర్ చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఏం తింటది? ఇక్కడ కూర్చొని కాసేపు సేద తీరి ఇంక ఇక్కడండి బయలుదేరిపోయి ఏదో ఒకటి తినాల్సిందే. ఇంక తినేదేం లేదు కాబట్టి ఇదిగో ఫోటోషూట్లు చేసుకుంటున్నారు వీళ్ళు. వీళ్ళు ఫైనల్ గా చేసే పనులు. ఇక్కడ 2 ఉన్నారు చూడండి. వాడు ఆ బెలూన్ అడిగాడు, ఆ బెలూన్ కొనిచ్చాను. ఇక ప్రపంచం ఎలా నాశనం అయిపోయినా నాకు అనవసరం, ఆ బెలూన్ పట్టుకున్నాడు. అది వాడు ఆనందం. వీడేం చేస్తున్నాడు వీడికే తెలియదు. ఇది పరిస్థితి. ఏదో ప్లాన్ చేసుకొని వస్తే ఏ ప్లాన్ లేదు, అంతా చిందరవందరై చండాలం అయింది. ఫోన్ వచ్చింది బాబుకి, అలా డాడీ. తీసుకెళ్ళవా? తీసుకెళ్తావా? ఎప్పుడు రావాలి? తీసుకెళ్తావా? సరే అయితే.
తిన్నావా ఏం తిన్నావు ఎప్పుడు పప్పా నువ్వు రేపు తిన్నావారా? ఇంటికి వెళ్ళి తింటావా? ఓకే, ఎవరెవరు వెళ్ళారు? బోర్ కొట్టేసి ఇది ఈరోజు మా ట్రిప్. వాళ్ళ ఫోన్ కాల్ 1 అవుతూనే ఉంటుంది. మేమైతే ఇక్కడ నుంచి బయలుదేరుతాం. సో ఇక్కడ నుంచి అదే తగ్గించుకుంటే బాగుపడతారు. చదవకుండా ఫస్ట్ ఉంటాడు. ఒక్క వీడియో సరిగ్గా తీడు రాదు వీడికి. వేస్ట్ ఈ కెమెరామెన్ నాకు. వాడు ఫోన్లో ఉన్నాడు. నా ట్రిప్ అయిపోయింది. ఇంతే ఈరోజు సండే ట్రిప్. బాయ్ బాయ్ చెప్పు. హాయ్ బాయ్ ఎలా చెప్తావు? బాయ్ చెప్పు నాన్న.